హాయ్ అండి, నేను ఝాన్సీని. ఈ కనకాంబరం పూలు చూడంగానే నాకు మా చిన్నతనం గుర్తుకొస్తుందండి. అంత క్రితం ఇళ్ళమ్మడి పూలు అమ్మకానికి వచ్చేవాళ్ళు. కనకాంబరాలు అయితే తులాల లెక్కతో ఇచ్చేవాళ్ళు అనమాట. తులం రూ. 50 అట్లా ఉండేది. మీ సిస్టర్స్ ఎక్కువ మంది. మా మమ్మీ ఏం చేసేదంటే అది 2 తులాలు 3 తులాలు కొనేసి మాల కట్టి 2 జళ్ళు వేసి ఇటు అటు కలిపి ఉయ్యాల్లాగా పెట్టేదనమాట. మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అంతా సాగిపోయి ఉయ్యాల్లాగా తయారయ్యేది అది. ఇదివరకు జుట్టు ఎక్కువగా ఉండేది, కటింగ్లు ఏమి ఉండేవి కాదు కదండి. అందరూ ఇప్పుడున్నంత పొల్యూషన్ అప్పుడు లేదు. జుట్టు బాగా ఉండేది అందరికీ, ఆల్మోస్ట్ ఆల్ అందరికీ మంచిగానే ఉండేది. అప్పుడు ఈ మాలన్నీ కట్టేసి ఇటు నుంచి అటు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు నాకు మా టెర్రాస్లో ఈ కనకాంబరాలు చూస్తుంటే అవే గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఇదివరకు మనం కొనేవాళ్ళం కదా, ఇలా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు పెడదామన్నా అంత జుట్లు ఉండట్లేదు, పెట్టించుకుంటానికి పిల్లలు యాక్సెప్ట్ చేయట్లేదు. అలా అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడంతా కూడా ఇలా పూలు పెట్టుకోవటం అనేది ఏం లేదు కదండి. పెడుతున్నారేమో కానీ అంతగా లేదు కదా. ఇదివరకంటే అమ్మ ఏం చెప్తే అది వినేవాళ్ళం, ఎలా పెడితే అలా పెట్టించుకునేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఏం చెప్తే అది వింటున్నాము, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తున్నాము, అంత తేడా వచ్చింది. కానీ కనకాంబరాల్లో ఉన్న జ్ఞాపకాలు మాత్రం నన్ను మర్చిపోనివ్వకుండా ఉన్నాయండి. అందులో మా ఇంట్లో పెరుగుతున్న మొక్కలు కదా, అందులో నేను కింద పెట్టుకుంటాను. పూలు కొయ్యటం చాలాసేపు పడుతుంది. వంగి కొయ్యాలంటే కష్టం అని చెప్పేసి కిందే పెట్టేసుకొస్తాను.